హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో చూశారు కదా, కొటారి జ్యువెలర్స్లో ఉన్నారండి. ఇది విజయవాడలో గురునానక్ కాలనీలో ఉంటుంది. నేను ఒక చిన్న డైమండ్ పోగులు తీసుకుందామని చెప్పి వచ్చాను. తీసుకుని నా చేతిలో ఉన్నాయి కదా, దీన్ని జూమ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో కామెంట్, మీకు నచ్చినాయా, మీకు ఎలా ఉన్నాయి కామెంట్ రూపేణా తెలియజేయండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనం డైమండ్ జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు ముందుగా 4 అంశాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. క్యారెట్ అంటే బరువు, కలర్ అంటే మంచి వైట్ కలరు, కొన్ని ఇంకా మంచి కాస్ట్లీలో ఎల్లో, పింక్, బ్లూ కూడా ఉంటాయి, కానీ వైట్ మనకు అందుబాటులో ఉంటుంది. వైట్లో మంచి బ్రైట్గా ఏమి దానికి క్లారిటీ అంటే ఏమి అడ్డుపడకుండా, అది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఏమి అడ్డుపడకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే కోణాలన్నీ కూడా బాగుంటేనే బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని కోణాలు ఉంటే అంత రిఫ్లెక్ట్ అవుతుంది డైమండ్, అందుకని అది కూడా చూసుకోవాలి. ఈ రకంగా 4 సీలు క్యారెట్, కట్, కలర్, క్లారిటీ, ఈ 4 సీలు ఉండేటట్లుగా చూసి మనం ఎప్పుడో ఒక్కసారి కొనుక్కుంటాం. డైమండ్ జ్యువెలర్ అంటే కాస్ట్లీ వ్యవహారం కాబట్టి అవి చూసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడైతే నేను దీనిలో ఈరోజు వీళ్ళు కొంచెం ఖాళీగా ఉన్నారు. అంటే నేను వెళ్ళిన టైం కూడా లంచ్ టైం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది షాపు. నేను వీళ్ళ పర్మిషన్ తీసుకుని చూపిస్తున్నాను. చాలా బాగా చూపించారండి. ఇక్కడ ఉన్న సేల్స్ ఉమెన్ కూడా చాలా నా వెనకాలే ఉండి చక్కగా వివరించి చెప్తా చూపించారు. దానికి నేను నిజంగా అభినందించాలి వాళ్ళని. ఇప్పుడైతే చూసేద్దాం డైమండ్స్. ఇది చూసారా, డైమండ్ అండ్ ఎమరాల్డ్, అలాగే డైమండ్ అండ్ రూబీ లాంగ్ హారాలు, అలాగే ఈ చోకర్లు. మనకి ఎంత తీసినా కూడా మన ఫోన్లో అంత బాగా అది అటు రిఫ్లెక్షన్ కనపడదు అనమాట. కానీ మీకు ఐడియా కోసం, డిజైన్ ఐడియా కోసం చూపిస్తున్నారు. ఇంకా చాలా వెరైటీ ఉందండి షాప్లో. చాలా వీళ్ళకి ఈ షాపు వాళ్ళు ఇందులో 100 సంవత్సరాల నుంచి ఈ డైమండ్ జ్యువెలరీలో ఉన్నారు. 4 జనరేషన్ వాళ్ళు ఇందులో ఈ డైమండ్ జ్యువెలరీలో 4 జనరేషన్ నుంచి ఉంటున్నారు ఈ కొటారి జ్యువెలర్స్ వాళ్ళు. ఇది విజయవాడలో చెప్పాను కదా, గురునానక్ కాలనీలో ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో చోకర్స్ కానీ, దానికి హ్యాంగింగ్స్ కానీ, కొన్ని ఎమరాల్డ్ పొదిగినవి, కొన్ని ఏమో రూబీతో ఉన్నవి, ఇలా రకరకాలు ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. చూడండి, ఒక్కొక్కటి చూసుకుంటా పోదాం, చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఇది చూసారా, డైమండ్ లాంగ్ హారం. కానీ దీన్ని 5 పర్పస్లుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది ఇక్కడ సేల్స్ ఉమెన్. ఎలా ఉపయోగించుకోవాలి అనేది, 5 రకాలుగా ఎలా ఉపయోగించుకోవాలి అనేది తను చూపిస్తుంది. చూసేద్దామా మరి. ఒకటి లాకెట్ సపరేట్ చేసుకోవటం, బాజుబన్ కమ్ చోకర్. బాజుబన్ కమ్ చోకర్ అంటే, ఇది చోకర్ అంటే దానికి వెనకాల ఏమొస్తుంది, థ్రెడ్ పెట్టుకోవచ్చు. ఆ చైన్ వెనకాల పెట్టి చోకర్ కింద వాడచ్చు దీన్ని. అలా చోకర్ కింద వాడుకోవచ్చు. అది రెండోది. ప్లస్ ఇలా బ్యాక్ సైడ్ ప్రొవిజన్ ఇచ్చాడు. ఇది ఇలా వడ్డానం లాగా కూడా పెట్టుకోవచ్చు సైడ్కి. ఇది ఫ్రంట్ వస్తుంది. ఆ ప్రొవిజన్లో అది వడ్డాణంలాగా అలా పెట్టుకోవచ్చు. చూసారా, దీన్ని ఇలా వడ్డాణంలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇన్ని రకాలుగా వాడుకునే ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగా పెండెంట్ కింద చోకర్ కింద బాజుబన్ అంటే అరవంకిలాగా పెట్టుకోవచ్చు. ఇలా అరవంకిలాగా పెట్టుకోవచ్చు. ఇవి చూసారా, ఎమరాల్డ్ పొదిగిన చోకరు, అలాగే లాంగ్ హారం, అలాగే రూబీ పొదిగిన చోకరు, హారం కూడా ఎంత బాగున్నాయో. ఇవి రియల్గా చాలా దగదగ మెరిసిపోతున్నాయండి. దీనిలో వీడియోలో అంత క్లారిటీగా లేకపోవచ్చు, కానీ వీటి కాస్ట్ అంటే చెప్పలేమండి. గోల్డ్ లాగా డైమండ్ కూడా ఏ రోజు రేటు ఆ రోజు మారుతుంది కాబట్టి ఈరోజు నేను వీడియో తీసిన రోజు రేటు మర్నాడు ఉంటుందని చెప్పలేము. ఈ పైన ఉన్న చోకర్ని అరవంకిలాగా కూడా పెట్టుకోవచ్చు. మనం
స్టోన్ రకలు ఎర్రరాళ్ళు పచ్చరాళ్ళు నగలు కొంటే గనక దాని వాల్యూ మనం మళ్ళీ అమ్మాల్సి వచ్చినప్పుడు అమ్మినప్పుడు ఎప్పుడైనా దాని వాల్యూ చాలా తగ్గిపోతుందండి. అలాగే డైమండ్స్ అయితే మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు. ఆ రోజు రేట్ ఎంత ఉందో డైమండ్ రేటు, గోల్డ్ రేట్ ఎంత ఉందో అలాగే డైమండ్ రేట్ ఎంత ఉందో అంత వాల్యూ కట్టి ఇస్తారనమాట. అందుకని దీనిలో పెద్దగా పోయేది ఉండదు, మళ్ళీ మనం రీసేల్ చేసినప్పుడు పోయేది ఉండదు. అందుకని రాళ్ళ నగల కంటే కూడా డైమండ్ గోల్డ్ సరే, ఒట్టిగా గోల్డ్ అయినా సరే, లేదంటే రాళ్ళ నగల కంటే కూడా డైమండ్కి వెళ్తాం బెటర్ అవుతుంది నా ఉద్దేశంలో. ఇవన్నీ బీడ్స్తో లాకెట్ ఉండి, పెండెంట్ ఉండి, చోకర్స్, ఇవి గ్రీన్ బీడ్స్. అలా ఇవి కూడా వాల్యుబుల్ బీడ్స్, మామూలు ఆర్డినరీ కాదు, వాల్యుబుల్ బీడ్స్లో ఇలా హారం అలాగే చోకర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వీటిలో కనిపించే డైమండ్స్ అన్నీ కూడా అన్కట్ డైమండ్స్ అనమాట. అన్కట్ డైమండ్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. డైమండ్స్ని కట్ చేసేటప్పుడు ల్యాబ్లో అవి కట్ అయిన పీసులుగా కట్ అయిన వాటిని కొన్నిటిని నగల్లో పొదుగుతారనమాట. ఈ అన్కట్ డైమండ్స్ అవి కొంచెం వీలుగా అందుబాటులో ఉంటాయి మధ్యతరగతి ప్రజలకు కూడా, అందుకని చాలామంది వాటికి కూడా వెళ్తారు. అవి కూడా షైనింగ్ బాగానే ఉంటుంది, కాకపోతే ఒక సైజులో ఉండవు అనమాట. స్టోన్స్ రకరకాలుగా ఉంటాయి, డైమండ్ రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇవి ఒరిజినల్ డైమండ్ కంటే కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి, కొంచెం తక్కువ మెరుస్తాయి కూడా అనమాట. అందుకని ఇవన్నీ కూడా అన్కట్ డైమండ్స్ అనమాట. బీడ్స్లో అన్కట్ డైమండ్స్. ఇది చూడండి పంచ్ లాడా అంట, సాత్ లాడా కూడా ఉంటుందంట ఇందులో, పంచ్ లాడా. ఆ బీడ్స్కి అన్కట్ డైమండ్స్ కలిపిన పంచ్ లాడా. అవి స్టోన్స్ కాదండి, అన్కట్ డైమండ్స్. బీడ్స్ గ్రీన్ బీడ్స్, పంచ్ లాడా. ఇలాగే 7 వరుసలు ఉంటే సాత్ లాడా అంటారు. ఇది కూడా బాగుంది అనిపించింది. కొంచెం రౌండ్ నెక్ ఉండి కొంచెం పెద్ద నెక్ కొన్నాళ్ళు కూడా మెడంతా నిండుగా ఉండేటట్లుగా బాగుంది. ఈ మల్టీ కలర్లో బీడ్స్ ఉండి, పులిగోరు మగవాళ్ళ రాజస్థానికి గుర్తుగా పులిగోళ్ళు. ఇవి షర్వాణీల మీద అలాగే పంచెల మీద అయినా సరే, మంచి పెళ్ళిళ్ళకి వాటికి కూడా మంచి ఫంక్షన్లో వేసుకోవడానికి మగవాళ్ళకి చాలా బాగుంటాయి, మగపిల్లలకి. ఇవి కూడా ఇందులో ఉన్నవి కూడా అన్కట్ డైమండ్స్, ముత్యాలు, బీడ్స్తో ఉంది ఈ పులిగోరు. ఇది కూడా పులిగోరే, పైన అవి మాత్రం మారాయి, వసలు అవి మాత్రం మారాయి. ఇవన్నీ విక్టోరియన్ జ్యువెలరీ అన్ని అన్కట్ విక్టోరియన్ జ్యువెలరీ హ్యాంగింగ్స్. ఇవి ఇందులో ఉన్న డైమండ్ మాత్రం అన్కట్, కానీ విక్టోరియన్ జ్యువెలరీ అంటే యాంటిక్ అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా చెప్పాలంటే వాటి తాలూకు హ్యాంగింగ్స్ అలాగే పెండెంట్స్, వాటి హారాలు అన్నీ కూడా విక్టోరియన్ జ్యువెలరీ. ఇవన్నీ అన్కట్ డైమండ్స్, విక్టోరియన్ జ్యువెలరీ, చోకర్స్, పెండెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడున్న ఇవన్నీ ప్లాటినం చైన్స్, ఇయర్ రింగ్స్, హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ప్లాటినం చైన్స్లో మనం డైమండ్ పెండెంట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏమన్నా స్టోన్స్తో ఉన్న పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ప్లాటినం రింగ్స్ అండి. మెన్కి ఉమెన్కి కూడా ఉన్నాయి. మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి పెట్టుకునే ప్లాటినం రింగ్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా మళ్ళీ హారాలు. ఇందులో గోల్డ్, డైమండ్స్ కూడా ఉన్నాయి. చాలా మోడల్స్లో చాలా బాగున్నాయి. ఇవి చూడండి, రకరకాల స్టోన్స్తో కూడి ఉంది ఇది. ఇక్కడ దేనికది, ఈ షాప్లో దేనికది కూడా చాలా ప్రత్యేకంగా ఉందండి. చోకర్లు కానీ, లాంగ్ హారాలు కానీ, బ్యాంగిల్స్ కానీ, డైమండ్ రింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నేను కొన్ని వరకే వీడియో తీశాను కానీ అన్నీ అయితే ఇంకా చాలా వెరైటీ ఉంది. ఇవి డైమండ్ అండ్ స్టోన్స్ పొదిగిన బ్యాంగిల్స్. వంకీలతో కూడినవి, 2 వరుసలవి, 1 వరుసవి, వెడల్పి, లావుయి, సన్నయి, రకరకాల మోడల్స్లో ఉన్నాయి.
ఇవన్నీ చూస్తుంటే మీకు అనిపించట్లేదు ఎంతో బాగున్నాయని? అవునండి, అందరి కళ డైమండ్ ఒకటి వస్తువైనా కొనుక్కోవాలి. ఒక పోగు కానీ, ఒక గాజులు కానీ, లేదంటే ఒక చైన్ కానీ, ఏదైనా చోకర్ కానీ కొనుక్కోవాలనే కోరిక అందరికీ ఉంటుంది కదా. మనీ సేవింగ్స్ చేసుకుంటే అదేం పెద్ద కష్టమేం కాదండి. అందరూ కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని మనీ సేవింగ్స్ చేసుకుంటే ఇలాంటి నగలు కొనుక్కోవటం అందరికీ కూడా సాకారం అవుతుంది. అందరికలా సాకారం అవుతుంది. కానీ కొనేటప్పుడు మాత్రం నమ్మకమైన సంస్థని ఎంచుకోవటం, డైమండ్స్ కొనేటప్పుడు నమ్మకమైన సంస్థని, ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న ఇలాంటి సంస్థలను ఎంచుకోవటం అనేది మాత్రం ముఖ్యం అన్నమాట. ఈ షాప్లో ఈ డైమండ్ ఐటమ్స్తో పాటు ఇంకా సిల్వర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. పూజా ఐటమ్స్, అలాగే సిల్వర్ ఫ్రేమ్స్, డిన్నర్ సెట్లు, ఇలాంటివి సిల్వర్వి కూడా చాలా బాగున్నాయి. అంతేకాదండి, కొఠారి జ్యువెలర్స్ బ్రాంచెస్ విజయవాడతో పాటు ఇంకా వైజాగ్, హైదరాబాదు, ముంబై, యూఎస్ఏ ఇట్లా చాలా చోట్ల ఉన్నాయి. ఇదండి ఈరోజు నా వీడియో. విజయవాడ కొఠారి జ్యువెలర్స్లో నేను చేసిన చిన్న షాపింగ్ మీకోసం చూసేసారు కదా. ఇంకో వీడియోలో కలుద్దాం. మరి ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.